పార్టీలో క్రమశిక్షణపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. క్రమశిక్షణ విషయంలో కఠినంగా ఉండాలని నేతలను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆదేశించారు. కొందరు నాయకులు ఇష్టమొచ్చినట్లు ఉంటామంటే ఇకపై కుదరదు అన్నారు. అప్పట్లో కొండా సురేఖ నాగార్జునపై చేసిన వ్యాఖ్యలతో పార్టీకి నష్టం కలిగింది అన్న కాంగ్రెస్ పెద్దలు గాంధీభవన్లో ఇటీవల పీసీసీ చీఫ్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అటు పార్టీని ఇబ్బంది పెట్టే పనులు చేస్తే ఊరుకునేది లేదు అన్నారు కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి. ఏసీపీ జూబ్లీ సిట్ అధికారి నాకు ఫోన్ చేయడం, పోయిన ప్రభుత్వం ట్యాప్ చేసిన ఫోన్లలో మీ నంబర్ ఉంది, మీతో కొంత మాకు సమాచారం కావాలని చెప్పడం. ఇవాళ నేను సిట్ ఆఫీస్కి వచ్చి ఆ సమాచారాన్ని వారితో పంచుకోవడం జరిగింది. 2021లో రేవంత్ రెడ్డి గారు పీసీ అధ్యక్షుడిగా నేను వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో మా మూమెంట్ని వారు క్రాక్ చేయడం, మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా 1885 టెలిగ్రాఫ్ చట్టానికి తూర్పు పొడుస్తూ దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అనేది హేయమైన చర్య, సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలవంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతుంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూమెంట్ ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. వాళ్ళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారిది, నాది, ఆనాడు యాక్టివ్గా ఉన్నటువంటి అలీ యాదవ్ గారిది, గాలి అనిల్ గారిది, వారితో పాటు చాలామంది కాంగ్రెస్ ఫోన్లు ట్యాపింగ్లో జరిగినాయని ఇవాళ వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. మాకు కూడా ఆశ్చర్యం వేసింది, అనుమానం ఉండింది. కానీ ఈ రకంగా మా ఫోన్లు ట్యాప్ చేశారంటే ఆనాడు జరిగిన దుశ్చర్య, ఏ రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేశారో అర్థమవుతా ఉంది. ప్రజాస్వామ్యంలో అధికారులు నిక్కచ్చిగా పనిచేస్తున్న సందర్భంలో ఆనాటి చీఫ్ సెక్రటరీ సోమేశ్వరరావు గారు, డీజీపీ గారు, హోమ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు ఏ రకంగా రాజకీయ నాయకులకి తలొగ్గి అడుగులకు మడుగులెత్తున్నారో ఇప్పుడు అర్థమవుతా ఉంది. టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారము ఫోన్ అనేది ప్రాథమిక హక్కు, మా హక్కు, ప్రైవసీ అది. దాన్ని కాలరాస్తూ ఒక ఐజీ అధికారి మాత్రమే, అది కూడా అత్యవసర పరిస్థితిలో ట్యాప్ చేసే అధికారం ఉంది. అది కూడా 3 రోజులు మాత్రమే. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే
రిటైర్డ్ అయినటువంటి ప్రభాకర్ రావు